మీ చుట్టూ తిరుగుతోంది, మీకోసమే క్షోభిస్తోంది. అవును, అరుణ ఆత్మ. అరుణ చచ్చిపోయింది నా కోసం. ఆత్మ. డెవిల్ నో. విజయ, ఏంటి విజయ, ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు? ఏం లేదండి, ఏం లేదు. మా ఫ్రెండ్ వచ్చింది, పక్కూరే. బలవంతంగా తీసుకెళ్ళింది. అక్కడ ఫోన్లు కూడా ఏవీ లేవండి, అందుకే చేయలేదు. ఓకే ఓకే. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నీకే కలర్ సారీ అంటే ఇష్టం? మీ ఇష్టం. ఓకే, సారీ నా ఇష్టం, నైట్ నీ ఇష్టం. ఓకే. అంతా చెప్పింది, నేను వచ్చి చెప్తాను. ఓకే బాయ్. అదేంటమ్మా అది పట్టు కూర్చున్నా? అదేమన్నా శుభాలు చెప్పే శుభలేఖ అనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది. ఆ గుడ్డలో రాసి పెట్టిన రోజులు, వాడికి పట్టిన పీడగ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహస్వామి చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతకనివ్వవు. నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. కర్మ కర్మ. ఈరోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను, అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. వద్దు, రా. నువ్వు చేస్తున్నది ఘోరం, మహాపాపం. కలిసిపోతాను. అవును. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా వద్దు వద్దంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావేంటి తల్లి? మీరెప్పుడొచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు. అల్లల్లా. అవునవునంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకి వచ్చింది. అమ్మాయి గురించి ఇలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు, ఈదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు? మెల్లిర్చిగల గుళ్ళో పులేరం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజార్లు సాయిబులు కాకపోతే బుష్లు లాడిన్లు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారీ వంశం. 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారీ అంతా జమీన్లో కొట్టుకుపోయారు. అర్రెర్రెర్రె, భలే ఎమోషనల్ గా ఉన్నట్టుందే. ఈవిడు పుట్టిన 6 నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట. శబాస్. ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది, మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు. ఎందుకైనా మంచిది, ఇద్దరూ కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి. తేలితే తేలుతారు, మునిగితే మునుగుతారు. ఎవడో ఏను మర్డర్ అయితే నాకు చెప్పు, మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు. క్యా తుమ్కో దగులుబాజీ చాహియే? నీకే నీకేరా? గండిపేటలో గుండూరవులాగైపోగలవు. మిట్ట మధ్యాహ్నం మటన్ కచ్చెట్టి మేకను కోసావా? ఎవరు లెక్ చేశాడబ్బా? తప్పిందుకు వచ్చింది మేకేరా. ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. బిర్యానీ ఉందా? ఏంటోదినా, ఈ రోజు మీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్, ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది, మీరు ముదిరి ముసలోళ్ళు అయిపోతారు. పద పద పద. అది కాదు బాబా, మా గురించి నువ్వేం పట్టించుకోకమ్మా.
ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చేయన్నా మేము వెళ్ళాం. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండే వెళ్తాం. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, మళ్ళీ ద్వాదశి వచ్చేస్తుంది. ఒరే పూర్తి పేరంటాళ్ళు, వంటగది ఎక్కడ? ఆగ్నేయంలో ఉంటది. సరే మా వెనకాలరా, భీమేరు బెడ్డలు తిందు గాని. ఆపుదాం అనుకున్న శోభనం జరిగిపోతుంది. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకోను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను, వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితంలో జరగనివ్వను. ఈ రోజు నాది, ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది, నన్ను ఎవరూ ఆపలేరు. ఈ రోజు నాది. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లాహు అక్బర్. ఏంటి మస్తాను భాయ్, మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నావు? పక్క వీధిలో మసీదు ఉంది, అక్కడికెళ్ళి చేసుకో నమాజు. గుళ్ళోనూ మసీదులోనూ దేవుళ్ళు ఉంటారు, అక్కడ కష్టాలుండవు. ఇళ్లల్లో మనుషులు ఉంటారు, అక్కడ కష్టాలుంటాయి. అల్లా ఉండేది మక్కాలోనే కాదు, మనుషుల కష్టాల పక్కన ఉంటాడు. ఎందుకో ఈ రంజాన్ నెల నమాజ్ అంతా